హాస్యప్రియ కామెడీ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన హాస్యామృతం కామెడీ షో కడుపుబ్బా నవ్వించింది. ఇమ్మంది ఈశ్వరరావు నేతృత్వంలో సాగిన ఈ కామెడీ షోలో పలువురు కళాకారులు తమ కామెడీ స్క్రిప్టులను ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో హాస్యప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది కదా, నేను దెయ్యాను. నీ పేరేంటే? నా పేరు సాగిని. నా పేరు డాకిని. నా పేరు లక్ష్మి. పండగ, అందుకే మేమందరం కలిసి వచ్చాం. ఈరోజు మేమంతా పోయినాడు పండక్కే లేడీనే. అవునమ్మా, ఈ శ్మశానంలో నీ పని ఏంటి? ఇక్కడ దెయ్యాలు గట్రా తిరుగుతాయి, చాటుకు వెళ్ళిపోమ్మా. దయ్యాలు గట్రా? నేనే దయ్యానిరా. దెయ్యమా? దీని ఎక్కడ ఇంత అందంగా ఉంటుందా? ఎన్ని సినిమాలో చూడలేదు. నేను నమ్మనమ్మ, వెళ్ళు. నా కాలు చూడు. హాస్యప్రియ కామెడీ క్లబ్, మన హాస్యప్రియ కామెడీ క్లబ్ తాలూకా 13 వార్షికోత్సవాలు పూర్తి చేసుకొని 14వ వార్షికోత్సవంలో మొదటి ప్రోగ్రాం ఈరోజు చేయడం జరుగుతుందండి. ముందుగా మాకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విశాఖ ప్రజలకి వినోదాన్ని అందించాలి అన్నది మా దృక్పథం అండి. ఈ నేపథ్యంలోనే మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా జరగడానికి ముఖ్య కారకులు కూడా ఒకరు ఉన్నారండి. ఆయన మరి ఎవరో కాదండి, మా అధ్యక్షుల వారు నక్కా లక్ష్మణరావు గారు. వారి తాలూకా నడిపిస్తుంటేనే మేము ముందుకు నడుస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మనం విశాఖ ప్రజలకు ఫ్రీగా అందించడం జరుగుతుందండి. ఈ హాస్యం అనేటటువంటి రసం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటిదండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది కవులు కానీ డాక్టర్లు కానీ ఈ రోజున నవ్వండి, పావుగంట నవ్వితే చాలు మీ ఆరోగ్యం బాగుపడుతుంది, టెన్షన్స్ పోతాయని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మా హాస్యప్రియ కామెడీ క్లబ్ ఏంటంటే నవ్వుకి ప్రాధాన్యతగా మేమేమో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే మాకు కళాకారులందరూ కూడా సహాయ సహకారాలు ఉన్నాయండి. ఎందుకంటే మేమంతా కూడా ఒక దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ అండి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచం అంతటికి తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి అలాగే మా ప్రేక్షకులకు కూడా మేము ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే మేమంటే ఎంత అభిమానం అంటే వాళ్ళ దీవెనలు ఎప్పుడూ మా మీద ఉంటున్నాయండి. ముందుగా 6 గంటలు అయ్యేసరికి హాల్ ఫుల్ అయిపోతుంది, లేటుగా వస్తే ఎక్కడ సీటు దొరకదో అనేటటువంటి దీనికి వాళ్ళు అంత అభిమానులు అండి మాకు. మేము 6 గంటలకి ప్రోగ్రాం అనగానే 6 గంటలకు వచ్చి చక్కగా కూర్చొని చివరి వరకు ఉంటారండి. నిజంగా ప్రేక్షక దేవుళ్ళు అంటే వాళ్ళేనండి. కాబట్టి ఆ ప్రేక్షకులకు కూడా మేము ప్రత్యేకించి బులెటిన్ ముగించే ముందు